ధరా అగ్ని మండుచుండగా నీదు చుట్టూ ప్రచండ వాయువు నీదు ముందర అగ్ని మండుచుండగా నీదు చుట్టూ ప్రచండ వాయువు పరిశుద్ధుడని పరలోకమందున పరిశుద్ధుడని పరలోకమందున దూతలు పొగడి స్తుతించగా ధవలం నీ సింహాసనం తేజోమయముని స్వరూపము చప్పట్లమ్మా ధవలం నీ సింహాసనం తేజోమయముని స్వరూపము ధవలం నీ సింహాసనం యోధా గోత్రపు సింహము నీవై రానయ్యున్న రాజు నీవై యోధా గోత్రపు సింహము నీవై రానయ్యున్న రాజు నీవై ఆర్భాటముతో కడపుర ధ్వనితో ఆర్భాటముతో కడపుర ధ్వనితో జయ హో జయ అనుచు జయ వీరుడా ధవలం ఆమేన్ మైక్ ధవలం నీ సింహాసనం తేజోమయముని స్వరూపము ధవలం నీ సింహాసనం తేజోమయముని స్వరూపము ధవలం నీ సింహాసనం దేవాది దేవా దేవ యెహోవా దేవాది దేవా దేవ యెహోవా నీవే మా దేవుడవు ధవలం నీ సింహాసనం తేజోమయముని స్వరూపము ధవలం నీ సింహాసనం తేజోమయముని స్వరూపము ధవలం నీ సింహాసనం. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 14వ అధ్యాయము. మధ్యాహ్న దయచేసి పురుషులు స్త్రీలలో ఎవరు లేవద్దు. నేను కరెక్ట్గా 45 నిమిషాలు వాక్యం చెప్పి నేను ముగిస్తాను. మీరు దయచేసి ఎవరు మధ్యాహ్నం లేవద్దు. దేవుని ఆత్మను, దేవుని బిడ్డలారా, దుఃఖ పెట్టకూడదు. మనం దేవుని ఆత్మ మనందరితో కూడా ఆయన మాట్లాడబోతున్నాడు. ఈ సమయంలో ప్రభుకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 14వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 24 వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎలా అనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్న నేను. దేవుని బిడ్డలారా, ఈ లోకములో విందు అనగానే
ప్రాణము ఉరకలు ఎత్తుతుందంట. ఏమండి, విందు అనగానే ప్రాణం ఏమవుతుంది? ఉరకలు ఎత్తుతుందంట విందు అనగానే. దేవుని బిడ్డలారా, ఉల్లిగడ్డ కారము పచ్చడి అంటే ప్రాణము వెనక్కి ఏమైపోతుంది? జారిపోతుందంట. గనక భోజనాలలో కూడా రకరకాలైన రుచులు ఉండకపోలేదు. దేవుని బిడ్డలారా, పప్పు భోజనము వేరు, కూరగాయల భోజనము వేరు, రసం భోజనము వేరు, సాంబారు భోజనము వేరు, ఈ విధంగా బచ్చే భోజనము వేరు. ఇట్లా రకరకాలలో భోజనాలు భూమి మీద ఉండకపోలేదు. అవునా కాదంటారా? అయితే దేవుని బిడ్డలారా, మరి రాజుల, అధికారుల, గొప్ప వాళ్ళ భోజనాలు కూడా భూమి మీద ఉండకపోలేదు. అయితే దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్యములో విందు కనబడుతుంది. మనం చదువుకున్న వాక్యంలో ఏం కనబడుతుంది? విందు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, విందు అనగానే తలకాయలు ఏమవుతాయంటే కోయబడతాయి. అవునంటారా కాదంటారా? మేకపోతుల తలకాయలో లేదా పొట్టేళ్ళ తలకాయలో, దేవుని బిడ్డలారా, ఇట్లా మాంసానికి సంబంధించిన కొన్ని కోడెలు కానీ దూడలు కానీ, దేవుని బిడ్డలారా, ఈ పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ, దేవుని బిడ్డలారా, ఇవి తలకాయలు కోయబడతాయి. కోయబడితేనే విందు అవుతుంది, లేకపోతే అది విందు కాదు. అవునంటారా కాదా? బచ్చ భోజనం పెట్టి విందు పెట్టామంటే ఎవరైనా ఒప్పుకుంటారమ్మా? బచ్చ భోజనము బచ్చ భోజనమే. బచ్చ భోజనం పెట్టి మేము మంచి విందు పెట్టాం, మేము గొప్ప విందు పెట్టాం, మేము ఒక విలువకరమైన విందును పెట్టామంటే ఎవరు కూడా దాన్ని చూసిన వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. గనక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ 24 వచనములో, దేవుని బిడ్డలారా, నా విందు రుచి చూడరని చెప్పుచున్నానని చెప్పాడు. ఎవరి విందు అంటది? నా విందు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విందు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి మన సంఘములో దేవుని బిడ్డలారా గృహ కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి నన్ను, పాశ్రమను, కుటుంబాన్ని పిలిచి మాకేం చేస్తున్నారంటే నెలకు ఒకసారి కదా అయ్యగారికి, అమ్మగారికి, మరి వారి కుటుంబానికి విందు పెడదాం. వారికి పెడితే మనం దేవునికి పెట్టినట్టే అని మీరు విందు కూడా పెడుతున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుని బిడ్డలారా, మరి విందు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, మన బంధువులను కానీ, మరి రక్త సంబంధికులను కానీ, స్నేహితులను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, ఈ చుట్టాలను కానీ ఎప్పుడు పిలుచుకుంటామంటే ఒక విందు ఇంట్లో జరుగుతున్నప్పుడు అందరినీ కూడా ఏం చేస్తాం? ఆ యొక్క విందుకు తప్పక ఆహ్వానిస్తాం. అవునా కాదంటారా? ఒక విందు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ యొక్క విందుకు అందరినీ కూడా మనం ఏం చేస్తాం? ఆహ్వానిస్తాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో దాదాపుగా దేవుని బిడ్డలారా 7 విషయాలు విభజించి 3 విషయాలుగా దాన్ని కూర్చాలన్నమాట. ఎన్ని విషయాలుగా విభజించాలి? 7 విషయాలుగా దాన్ని విభజించి 3 విషయాలుగా దాన్ని సమకూర్చాలి. ఇదంతా కూడా నేను 45 నిమిషాల్లో చేసుకుంటాను. మీరు లేవకుండా చక్కగా వినాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒకసారి ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సేవ పని మీద, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దేవుని ప్రణాళికలో ఆయన సువార్త చేసుకుంటూ గ్రామాలు, ఆయా పట్టణాలు, ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఆయన సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నప్పుడు
దేవుని బిడ్డలరా, ఒక పరిసేని యొక్క హృదయములో ఒక పరిసేని యొక్క హృదయంలో ఈ పరిసేయుడు ఒక అధికారి, ఈ పరిసేయుడు ఒక ధనవంతుడు. ఇతగాని యొక్క హృదయములో యేసు ప్రభు పైన ప్రేమ పట్టుకొని వచ్చింది. యేసు ప్రభు పైన దేవుని బిడ్డలరా మరి అనురాగం పుట్టుకొని వచ్చింది. అయ్యా, మీరు నా ఇంటికి రావాలి, నా ఇంట్లో అడుగు పెట్టాలి, మీరు చేతులు కడగాలి, మీరు కడపార భోజనం మా ఇంట్లో చేయాలయ్యా అని యేసు ప్రభును ఏం చేశాడంటే, పరిసయ్యులలో ఒక అధికారి యేసు ప్రభును తన ఇంటికి తోలుకుపోయాడు. యేసు ప్రభును తన ఇంటికి తోలుకొని పోతే అక్కడ చాలామంది ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ వాపు రోగం కలిగిన వాడిని కూడా ప్రభు స్వస్థపరిచాడు. అంత మాత్రం కాదు, అక్కడి నుంచి ఇంకో కొన్ని విషయాలు చెప్పాడు. నేను అవన్నీ చెప్పడం లేదు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత పక్కన ఒకడు ఉంటాడు. దేవుని బిడ్డలారా, వీన్ని బుద్ధిహీనుడనాలనో వీన్ని బుద్ధిమంతుడనాలనో తెలియదు, కానీ ప్రభుతో ఏమంటాడంటే, ప్రభువా నీ రాజ్యములోనైనా, ప్రభువా పరలోకములోనైనా భోజనం చేసిన వాడు ధన్యుడయ్యా అంటాడు. ఏమంటాడండి? ఎక్కడ భోజనం చేసిన వాడు అంట? దేవుని బిడ్డలారా, మరి మన నందికొట్కూరులో ఉన్న హోటళ్ళలోనే మనం భోజనం చేయలేకపోతున్నాం. అవునా కాదా? ఇంట్లో భర్త, భార్య అందరూ కలిసి ఒక నెలలో ఎప్పుడన్నా వెళ్ళి హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టిన దినాలు ఉన్నాయా? మాకైతే లేవు, మీకేమో తెలియదు. సరే, నందికొట్కూరులోనే తినలేకపోతే మరి కర్నూలు హోటల్లో తినగలుగుతామా? లేదా కర్నూలు తినలేకపోతే హైదరాబాదులో మనం తినగలుగుతామా? హైదరాబాదులో లేకపోతే ఢిల్లీలో మనము తినగలుగుతామా? డిసెంబర్ మాసంలో పొద్దుటూరుకు పోయినప్పుడు ఇమానేల నుండి అంటున్నాడు, అయ్యా ఒక మంచి హోటల్కు వెళ్దాం పొద్దుటూరులో, మొత్తం ఖర్చు నేనే పెడతాను, అంతా ఖర్చు నేనే పెడతానయ్యా, మరి మంచి విందు, మంచి భోజనం తిందామయ్యా అంటున్నాడు. నైనా అదంతా వద్దు, ఏమన్నా 40 రూపాయలు ఉంటే చూడని చెప్పినాను నేను. ఎంత? 40 రూపాయలకు 2 పరోటా వచ్చే పని అయితే చూడు, మనకు సరిపోతుంది. ఏందన్నా అంత సింపుల్, ఏందన్నా అంత తక్కువ, ఇలా మంచి తినాలా, నువ్వు నా దగ్గరికి వచ్చి నేను తినిపిస్తా అంటే వద్దన్నా అది సరిపోతానని చెప్పాను. అట్లా సింపుల్ దాంట్లోనే భోజనం చేసి పొద్దుటూరులో వచ్చాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ లోకములనే మరి పెద్ద పెద్ద ఘనమైన స్టార్ హోటల్లోకి మనం వెళ్ళి భోజనం చేయాలంటే మన గుండెలు ఏమవుతాయంటే లబోదిబో అని కొట్టుకుంటుంటుంది. ఎంత బిల్ అవుతుందో, అవునా కాదా? ఎంత బిల్ అవుతుందో గుండె కొట్టుకుంటుందా లేదా? ఓసారి మిమ్మల్ని హోటల్ కాడ నిలబెట్టాలి, బాగా వేసి హోటల్లో మంచిగా, ఇక ధనవంతులు ఐశ్వర్యవంతులు వీళ్ళు దీని హోటల్ కూర్చోబెట్టి బిల్లు కట్టక్కనే అనుకోంగా ఎట్టుంటుందంటే, పాస్టర్ అనేది తెచ్చిడ పెట్టినారా, గుండె లబో దీబో ఏమవుతుంది? కొట్టుకుంటుందా లేదా? ఖచ్చితంగా కొట్టుకుంటుంది. మరి ఇతడు ఏమంటున్నాడండి, ఎక్కడ భోజనం చేయాలనుకుంటున్నాడంట? ఒరే 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 ఈ భూమి మీద సరే ఏదో ఒక పూట భోజనం యానన్నా చేస్తే సరిపోతుంది, కానీ మంచి హోటల్లో కానీ పరలోకంలో భోజనం చేయాలంటే అది సాధ్యపడుతుందా? అది అందరికీ వీలవుతుందా? అందరికీ వీలవుతుంది? అది కాదు. ఈ వాక్యం అట్నే పెట్టుకోండి. యేసు ప్రభు అక్కడ, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో ఒక వ్యక్తి అన్నమాట. ఆ 15 వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయము 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఎక్కడ భోజనం చేయవాడు? దేవుని బిడ్డలారా, మందిరములో అన్నం తిన్నా మనకు ధన్యతనే. ఇది
దేవుని బిడ్డలారా, దేవుని మందిరం ఇది. సర్వశక్తుడైన దేవుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ సాంబార్ అన్నం తిన్నే ఒకటే, నువ్వు ఇంటికి వెళ్ళి కుండ బిర్యానీ తిన్నా, అవునా కాదా? ఇక్కడ సాంబార్ అన్నము తిన్నే ఒకటి, ఇంటికాడ కుండ బిర్యానీ తిన్నే ఒకటి. కారణం ఏంటంటే ఇది ఆశీర్వదించబడినది, దేవుని బిడ్డల కొరకు తయారు చేయబడిన ఆహారం ఇది. చప్పట్లు కొట్టి ప్రభువును గణపడతాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభుతో ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా దేవుని రాజ్యములోన, అయ్యా ఆ పరలోకములోన, ఆ పరదేశిలో భోజనం చేసేవాడు, అన్నం తినేవాడు, ఆకలి తీర్చుకునేవాడు ధన్యుడు అని చెప్పాడు. రై అక్కడదేమో కానీ ముందు ఇక్కడ చూడండి అని చెప్పాడు దేవుడు. అక్కడిది ఎత్తాడు, ముందు ఇది చూడరా, భూమి ఇది చూడరా, అదేమో కానీ దాన్ని అందుకోవాలంటే ముందు ఇది చూడు అని చెప్తున్నాడు. అక్కడ కూడా ఉంది భోజనం. అది 7 ఏళ్ళలో ఏమైపోతుందంట, విందు. ఎన్ని సంవత్సరాలు విందు? పాట ఉందా లేదా? వాక్యం ఉందా లేదా? మనం చక్కగా పాట పాడుకుంటుంటాం. ఏమని? 7 ఏళ్ళు విందు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా అయినా వచ్చుచున్నాడు. ఏవండి 7 సంవత్సరాలు అంతేనా? 7ఏనా? 7 సంవత్సరాలు. వారానికి ఒకసారి విందు చేసుకోవాలంటే చేతులు ఏమవుతుంటాయి? రాలేక, అవునా కాదంటారా? వారానికి ఒకసారి విందు చేసుకుందామంటే చేతులు రాలేకపోతుంటాయి. కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితుల్లో మనల్ని ఏం చేస్తుంటాయి? వెన్నెక్కి లాగుతుంటాయి. అంతా ఈరోజు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ రేపటికి అవసరము అనుకుంటాం, అవునా కాదంటారా? గనక దేవుని బిడ్డలారా, దేవుడైతే మరి 7 ఏళ్ళు విందు పెడతాడని వాక్యములో రాయబడింది. అది పరిశుద్ధులకు. తీసినావు నాయన పాట, పాడు ఒకసారి. కొట్టినాయన. శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును. ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుని బిడ్డలారా, యుద్ధం చేసేవానికి అంబు అందించే వాళ్ళలాగా మీరు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. చిన్న ఇంటిని చూడండి, పాట తీసి పెట్టుకున్నాడు, అట్లా ఉండాలన్నమాట. అంబు అందియాల, శత్రువు ఏమైపోతాడు? ఓడిపోతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు మరి దేవుని పిల్లలకు, పరిశుద్ధులకు, విశ్వాసులకు ఏముందంట? విందు ఉంది, అవునా? అయితే దేవుని బిడ్డలారా, లోకం మీదకి 7 కాలాలు శ్రమని కూడా వాక్యము చెప్తుంది. సరే దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ చదువుకున్న వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు అధికారులు ఒక్కడైన పరిచయుడు ఉన్నాడా? అతని ఇంటిలో చెప్పిన మాటను చదువుకున్నాం. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఆ పరిచయుడు ఒక అధికారి ఉన్నాడు,
అతడే ధనవంతుడు, అతడే ఆస్తిమంతుడు, అతడే మంచి స్థితిలో ఉన్నాడు. వాని ఇంటిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు చెప్పాడు. ఎక్కడి నుంచి అంటే దేవుని బిడ్డలారా 16 నుంచి దేవుని బిడ్డలారా 24 వచ్చిన వరకు ఈ మాటలన్నీ ప్రభువు ఆ అధికారి ఇంటిలో ప్రభువు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సరే, దేవుని బిడ్డలారా యేసు పక్కన ఉన్నవాడు ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాలను మనము ధ్యానించుకుంటూ పోదాం. మీరందరూ కూడా వినాలి, మీరు తప్పక వినాలి. దేవుని బిడ్డలారా తప్పక మీరు ఆత్మీయంగా బలపడాలి, నేను బలపడాలి. ఈ వాక్యం ద్వారా అనేకులు రేపు పొద్దున యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా బలపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారితో అన్నాడు, దేవుని రాజ్యములో భోజనించేవాడు ధన్యుడు అన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పుకొని వచ్చాడంటే, విన్నాయన విను, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గొప్ప విందును చేశాడు. ఎట్లా విందు చేశాడు? గొప్ప విందు చేశాడు. ఆ విందుకు మరి రావటానికి దాసుని పిలిచి పిలువబడిన వారిని అందరిని రామని చెప్పుకొనైనా విందు సిద్ధపాటు చేశాను అని ఏం చేశాడంటే దాసుని పంపాడు. దాసుని ఏం చేశాడు? పంపాడు. పంపితే దేవుని బిడ్డలారా ఏమంటాడంటే నేను పొలం కొన్నాను, దాన్ని చూడనీకపోతున్నా అన్నాడు ఒకడు. ఇంకొకడు ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా నేను 5 జతల ఎద్దులను కొన్నాను, వాటిని పరీక్ష చేయనిక వెళుతున్నాడు. ఇంకొకడు ఏమన్నాడంటే, నేను పెళ్లి చేసుకున్నాను, మరి రావటానికి కుదరదాయక విందుకు అని చెప్పాడు. ఇట్లా ఉందా? ఈ పిలువబడిన వారందరూ కూడా ఇక గొప్ప విందుకు రాకపోయారని ఈ దాసుడు ఏం చేశాడంటే దుఃఖంతో బాధతో మొత్తానికి యజమాని దగ్గరికి వచ్చాడు. యజమాని దగ్గరికి వచ్చి యజమానికి చెప్పాడు, అయ్యా నీవు ఎవరినెవరిని ఏర్పాటు చేసుకున్నావో, నువ్వు ఎవరెవరిని పిలుచుకున్నావో, ఎవరెవరిని నువ్వు రామని చెప్పావు, అందరి కాడికి పోయానయ్యా. పోతే వాడు ఒక్కొక్కడు ఒక రకంగా నెపములు చెప్పాడయ్యా, వాడు ఒక్కొక్కడు ఒక రకంగా సాకులు చెప్పాడయ్యా, ఒక్కొక్కడు ఒక రకంగా మరి వారు నెపములు చెప్పుతుంటే నాకు దుఃఖమైంది, బాధ అయింది, వచ్చానయ్యా చెప్తాడు. ఆ లోపు ఈ విందు ఏర్పాటు చేసిన ఆయనకు ఏమవుతుందంటే కోపం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అప్పుడు దాసునికి ఉండి ఏం చెప్తాడంటే, నాయనా మనం ఎవరినైతే పిలుచుకున్నామో వాళ్ళు విందుకు రాలేక పైరి నువ్వు ఒక పని చేయి, ఎక్కడైతే బీదలు ఉన్నారో, ఎక్కడైతే అంగహీనులు ఉన్నారో, ఎక్కడైతే కుంటివారు ఉన్నారో, ఎక్కడైతే గుడ్డివారు ఉన్నారో మొత్తాన్ని మన విందుశాలలోకి, మన యొక్క విందు భవనంలోకి, మన యొక్క విందు ఇంటిలోకి వాళ్ళందరూ కూడా సమకూర్చమని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ దాసుడు వెళ్ళి ఈ యొక్క కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, బీద వాళ్ళను, అంగహీనులను అందరినీ కూడా సమకూర్చాడు. సమకూర్చితే ఇంకా యజమాని యొక్క ఇల్లు ఏమైందంటే ఖాళీగా కనబడిందంట. అయ్యా ఇంకా ఖాళీగా ఇల్లు ఉంది అయ్యా అంటాడు. అయితే ఒక పని చేయి, రహదారులోకి వెళ్ళి, అంటే రాజమార్గంలో అంటే రహదారులని సూత్రం. దేవుని బిడ్డలారా ఈ రహదారులకు ఇప్పుడు ఈ కేజీ రోడ్డుని ఏమంటాడు? రహదారే కదా? నేను అడిగింది ఇప్పుడు అక్కడ ఏముందంటే రాజమార్గంలో ఉంది. రాజమార్గంలో అంటే రహదారి అంటే ఇప్పుడు కేజీ రోడ్డు ఉంది కదా, దాన్ని రహదారి అంటారు కదా, అంత వచ్చిపోయారు. కనుక ఈ రహదారులలో ఉన్నోళ్ళను తర్వాత ఏమంటాడంటే కంచెలలో బంధించబడిన వాళ్ళను తోలుకొని వచ్చి మన ఇంట్లో చేర్చు, బలవంతమైన పర్వాలేదు అని చెప్తాడు. సరే అని యజమాను చెప్పినట్టుగా చేస్తాడు. ఇదంతా యేసు ప్రభు చెప్పిన ఉపమానము, ఒక కథ. ఈ కథను బట్టి చప్పర్లు కొట్టి ప్రభును ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇదంతా కూడా దేవుని బిడ్డలారా సమయం సరిపోదని 7 విధాలుగా చేయదాన్ని ఆ విధంగా చెప్పాను. ఇప్పుడు 3 విధాలుగా దీన్ని క్లియర్గా
అర్థమై విధానములో పరిశుద్ధాత్ముడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. మీరు వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ఉపమానములో విందు చేసిన ఒక గొప్ప ధనవంతుడు, విందు ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు, ఈ విందును ఏర్పాటు చేసిన గొప్ప మిక్కిలి ఆ ఘనుడు ఎవరికి సూచన, ఎవరికి సాదృశ్యం అంటే దేవుడైన యెహోవాకు సూచన, సాదృశ్యం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎవరికి చెప్పండి? దేవుడైన యెహోవాకు సూచన లేదా సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఎలాంటి విందు ఏర్పాటు చేశాడంటే గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఈ లోకములో దేవుని బిడ్డలారా, రాజులు విందులు ఏర్పాటు చేస్తారు, ఈ లోకములో రాణులు విందులు ఏర్పాటు చేస్తారు, ఈ లోకములో ధనవంతులు, ఈ లోకములో ఐశ్వర్యవంతులు, ఈ లోకములో రకరకాలైన వాళ్ళు విందులు ఏర్పాటు చేస్తారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి నేను ఎలియాజరు ఇద్దరం కలిసి విజయవాడకు వెళ్ళాం. సేవకులు 20 సంవత్సరాల తర్వాత మరలా కూడుకుంటున్నామని పోయినప్పుడు మనకు విందు పెట్టారు. నేను ఎలాంటి విందు ఏర్పాటు చేశారు? రొయ్యలతో ఏర్పాటు చేశారు, చికెన్తో ఏర్పాటు చేశారు, మటన్తో ఏర్పాటు చేశారు, చేపతో ఏర్పాటు. ఒక్క రకం కాదు వాళ్ళు ఏర్పాటు చేసింది, అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తే మేము తినలేకపోయినాం ఆ యొక్క విందును. ప్రభుకు మహిమ కలుగునుగాక. నిజంగా ఎన్నడూ రుచి చూడని విందును నేను ఎలియాజరు కూడా అక్కడ చూశాం కదనైనా. అంత విందు ఏర్పాటు చేశారు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా గొప్ప విందును ఏర్పాటు చేసిన వాడు దేవుడైన యెహోవా. ఆ గొప్ప విందు ఎవరు అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా ఉంది ఆ గొప్ప విందు. చప్పట్లు కొట్టి ప్రభువును కనపడతాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ గొప్ప విందు ఎవరికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువుకు ఆ గొప్ప విందు సూచనగా ఉంది అని వాక్యం మనతో సూటిగా తేటగా మాట్లాడుతుంది. మరి ఈ గొప్ప విందుకు దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సంతోషం కలిగించే దేవుని బిడ్డలారా, ఈ యొక్క విందుకు దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, ఆ మహిమగల దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ముందు ఆ విందు కంటే? దేవుని బిడ్డలారా, యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేదా ఇశ్రాయేలీలు 12 గోత్రాలలో ఉన్న పురుషులను, స్త్రీలను, యువకులను, యువతులను, శాస్త్రులను, పరిసయ్యులను, యాజకులను, ప్రధాన యాజకులను, లేవీయులను అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పిలువబడిన వారు ఎవరికి సూచనగా ఉన్నారు? యూదులకు. ఎవరికి చెప్పండమ్మా? యూదులకు పిలువబడిన వారు ఎవరికి సూచన? యూదులకు సూచనగా ఉన్నారు పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారు ఏం చేశారో తెలుసా? దేవుని బిడ్డలారా, నెపములు చెప్పడము, దేవుని బిడ్డలారా, సాకులు చెప్పడము, వారు బొంకడం, వారు తప్పించుకోవడం, ఆ విందు కాడికి రాకుండా, అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవించకుండా, ఆరాధించకుండా, ఆయన దగ్గరికి రాకుండా నెపములు 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 సాకులు చెప్పడము వారిలో పుట్టుకొని వచ్చినాయి. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట అడుగుతాను, మీరు సూటిగా చక్కగా నాకు సమాధానం చెప్పండి. భూమి ఒకే రకము ఉండదు, అవునంటారా కాదంటారా? సత్వ కలిగిన భూములు ఉంటాయా ఉండవా? నల్లరేగడి భూములు ఉంటాయా ఉండవా? చవిటపర భూములు ఉంటాయా ఉండవా? మెట్ట భూములు ఉంటాయా ఉండవా? ఓకే. దేవుని బిడ్డలారా, ఇట్లా రకరకాలైన ఇసుక భూములు కూడా ఉంటాయి. ఇసుక భూములు కూడా ఏమన్నా ఉంటాయి? ఇసుక భూములు కూడా ఉంటాయి. ఇప్పుడు కురుకుంద కానించి అక్క వచ్చింది. అక్క వాళ్ళ భూమి కూడా ఇసుక భూమే కదక్క. మీ భూమి ఇసుకేనేనా? అక్కలు బుడలేసే వాళ్ళు బుడలేస్తే ఎప్పుడు దించుతారా? అవి తెల్లగా ఉంటాయి బుడలు. ఎట్టుంటాయండి? ఎర్ర భూమిలో వండిన బుడ్డలు ఎర్రగా ఉంటాయి అవి, అవునా కాదా?
ఈ నల్లరేగడలో పెరిగిన భూమి దాంట్లోకి ఎట్టుంటుంది మట్టి నల్లగానే కొంచెము ఈ ఇసుకలో వేసినట్టు ఎట్టుంటాయి తెల్లగానే ఇదిలిచ్చే ఇంకా మట్టి ఉండదు, ఇంకా తెంచుకోవడము తినడమే బుడలేస్తే దేవుని బిడ్డలరా. మరి ఆ విధంగా ఇసుక నేల భూములు కూడా ఉంటాయి. కానీ వీడు చెప్పే నెపములు చూడండి, వీడు చెప్పే సాకులు చూడండి. దాసుడు వచ్చి పిలుస్తున్నప్పుడు ఎవడైనా ముందు పొలాన్ని చూసే కదా కొనేది, పొలాన్ని చూడకుండా ఎవడన్నా కొంటాడా? వీడు చెప్పే సాకులు ఎట్టుండే తెలుసా? వీడు చెప్పే సాకులు ఎటు అందరు బైబిల్కి వెళ్ళి చూడండి ఎలాంటి నెపాలు చెప్తున్నాడో, ఎలాంటి సాకులు చెప్తున్నాడో. ఆ 14వ అధ్యాయములో దేవుని బిడ్డలరా, ఆ 18వ వచనములో అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, పొలాన్ని ఒక స్త్రీ కొనేటప్పుడు కానీ, పొలాన్ని కొనేటప్పుడు ఒక పురుషుడు కానీ, ఆ ఇంటిలో ఉన్న భార్య భర్తలు కానీ, ఆ ఇంటిలో ఉన్న కొడుకులు కోడళ్ళు కానీ, ఆ ఇంటి వారందరూ ఏం చేస్తారు? పొలాన్ని కొనాలనుకున్నప్పుడు ముందు వెళ్ళి పొలాన్ని చూస్తారు. అవునంటారా కాదంటారా? వీడని ఏమంటున్నాడు? నేను కొన్నాను, ఇప్పుడు చూడు నీకు వాళ్ళంటున్నాడు. ఉందా లేదా? అందుకే ఇతగాన్ని ఏమంటున్నారంటే బైబిల్ పండితులు, వీడు బుద్ధిహీనుడు అంటున్నాడు. వీడిని ఏమంటున్నారు? వీడు బుద్ధిహీనుడు, వీడు పనికిమాలుడు, వీడు వంకరిగా, వీడు తుంటరిగా తిరిగే వాడు అని చెప్తున్నారు. కరెక్టే కదా? వాళ్ళు చెప్పేది కరెక్టే కదా? ముందు ఏం చేస్తారు? పొలాన్ని పొలాన్ని చూసిన తర్వాతనే కొంటారు. ఇతను ఏమంటారు? నేను కొన్నాను, పోయి చూడాలంటున్నాడు. ఇంకో కొన్న తర్వాత అసలు వీనికి చూడండి ఎట్టుందో. దేవుని బిడ్డలారా, మీరు ఏదైనా ఒక మోటార్ సైకిల్ కొనాలనుకున్నారనుకోండి, ఏదైనా ఒక ఆటో కొనాలనుకున్నారనుకోండి, ముందు మీరేం చేస్తారు? దాన్ని చూస్తారు లేదా? చూడకుండా కొన్న తర్వాత పోయి చూస్తారా? అటు చూస్తే నష్టపోయేది ఎవరు? మనమా కాదా? అవునా కాదా? మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలారా? నేను ఒక పొలము కొన్నాను నైనా, ఓ పొలం కొన్నాను నైనా, ఆ పొలాన్ని ఏం చేయాలంటే చూడనీకపోతున్నా అని చెప్తున్నాడు. చూశారా? ఇది ఎంత బాధకరమైనది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఇంకొకడు కూడా అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, ఆ 19లో అంటున్నాడు, మరెక్కడి 5 జతల కొని ఉన్నాను. చూడండి ఏమండి, ఎద్దులను ఏం చేస్తారు? ఫస్ట్ కొనాలన్నప్పుడు సముద్రరాజు చెప్పు, ఇప్పుడు వ్యవసాయం ఉండేది నీకు, శాంతమ్మకి వ్యవసాయం ఉండేది, అంతేనా? ఇంకెవరికి ఉందా మన చర్చిలో వ్యవసాయం? ఎద్దులు ఎవరికి ఉండే? చేతులు ఎత్తారి. స్తోత్రం, హల్లెలూయా. మీకు అక్కళ్ళకు కూడా, జయమ్మ అక్క, మీకు అక్క, మీకు ముగ్గురికి వ్యవసాయం. అందరికి పొలాలు ఉండొచ్చు కానీ ఎద్దులు పెట్టుకుని వ్యవసాయం చేసేది వీళ్ళు ముగ్గురే. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం చేస్తారు? రూతక్కలకు కూడా ఉండే, పాపం పెద్ద ఎద్దులు ఉండే. ప్రభుకు మహిమ కలుగును గాక. ఉండే కదక్క, అమ్ముతివి. ఇంట్లోకి అడుగు పెట్టాలంటే అవి అన్నీ అనుకుంటుండే, అన్న జాగ్రత్త ఇట్రా అన్న అంటుండే రూతక్క. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఎద్దులను సంస్కారం వాటికి ఇవ్వకమునిపే, వాటిని కొనకమునిపే, దేవుని బిడ్డలారా వాటికి అడ్వాన్స్ ఇవ్వకమునిపే ఎద్దులను ఏం చేస్తారు? పరీక్షిస్తారు. అవునా కాదా? పరీక్షిస్తారా లేదా? దీని తోక బాగుందే లేదా, దీని కాలు బాగుందే లేదా, దీని మెడ బాగుందే లేదా, దీనికి సుడులు బాగున్నాయా లేదా అని ఎద్దుని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత ఇది మన ఇంటికి సరిపోతుందిరా, ఇది మన ఘాటికి సరిపోతుందిరా, ఇది మనకు సేద్యానికి సరిపోతుందా, వ్యవసాయానికి సరిపోతుంది అన్నప్పుడే దానికి ఏం చేస్తాడు? మనిషి అడ్వాన్స్ ఇవ్వగలుగుతాడు. లేకపోతే ఎన్నికి మరి ఇతగాడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను 5 జతలు కొన్నానయ్యా, నేను 10 ఎద్దులు కొన్నానని చెప్తున్నాను. ఎన్ని ఎద్దులంట? 10 ఎద్దులు కొన్నాను. ఈ 10 ఎద్దులు కొన్నాను. ఈ ఎద్దులను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వాటికి డబ్బు కట్టాను, అన్నీ చేశాను, ఇప్పుడు పరీక్ష చేయనిక పోతున్నాను. అది బాగుందా లేదా అని పరీక్షించనిక నేను పోతున్నానని చెప్తున్నాడు. ఎంత పనికి మాలాడో ఒకసారి మీరు ఆలోచించేయండి.
ఆ తర్వాత ఇంకొకడు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, నేను పెళ్లి చేసుకున్నాను ఆయన, పెళ్లి చేసుకుంటే విందుకోనికి వినికి ఏమంట పెళ్ళాం అడ్డం వస్తుందా? దేవుని బిడ్డలారా చూడండి ఏమంటున్నాడు అక్కడ, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. చూశారండి, ముగ్గురు ఒకటే చెప్పారు. అవునంటారా కాదంటారా? ఎన్న మనకు గొప్ప విందు ఏర్పాటు చేసింది. ఈరోజు ఇంట్లో గ్యాస్ అయిపోదు. నాలెక్కటోడైతే అదే చెప్తాడు, నేను అదే చెప్తా. మనకందరికి ఇంట్లో భోజనం, ఈరోజు సీనన్న ఇంట్లో భోజనం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పాశ్రమ్మ ఇంట్లో గ్యాసు మిలుగుతుంది, ఇంట్లో నూనె మిలుగుతుంది, అన్నీ మిలుగుతాయి. వాళ్ళకు ఆశీర్వాదం వస్తుంది. ఏర్పాటు చేసుకునే వాళ్ళకు, శుభాషిణకులు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది చెప్పుకోవచ్చుగా, భార్యకి చెప్పుకొని తీసుకుపోవచ్చుగా. ముందు వీరికి పోనీకి ఇష్టం లేదు కనుక అక్కడికి నన్నే ఎవరి మీద చెప్తున్నాడు ఇప్పుడు సాకు. ఎవడన్నా ఇంకా అప్పుడు చెప్పాల్సింది, ఆమె చేయి తీసుకొని చెంపకేసి కొట్టాల్సింది. ఏరా పనికి మాలోడా, నా మీద చెప్తావా? నీకు పోనీకి ఇష్టం లేక, నువ్వు తోలగపానికి ఇష్టం లేక నా మీద చెప్తున్నావా పెళ్ళి చేసుకున్నాను? చూసి ఎంత చూడండి ఎట్లా వీళ్ళు నెపములు చెప్పారో, ఎట్లా వీళ్ళు దేవుని బిడ్డలరా బొంకారో, వీళ్ళు ఏ విధంగా వెనక తీశారో, వీళ్ళు ఏ విధంగా దిగజారిపోయారో ఆ యేసుక్రీస్తు ప్రభు విషయములు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని వీళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్తలో ఒక వాక్యం రాయబడింది చూడండి. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయము 11వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. 1:11 ఈ విధంగా మాట్లాడుతుంది. 1:11 ఆ మాటనే సంసనన్న కొంచెం గట్టిగా చదవన్నా. ఆయన తన సోకీల యొద్దకు వచ్చెను, ఆయన సోకీలు ఆయనను అంగీకరింప లేదు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆయన తన సోకీల యొద్దకు వచ్చెను, ఆయన సోకీలు ఆయనను అంగీకరింప లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి యొద్దకు వచ్చాడంట, ఎవరి యొద్దకు పంపబడ్డాడు, ఎవరి యొద్దకు ఆయన వచ్చాడంటే తన సోకీలు. ఆ సోకీలు ఎవరంటే యూదులు. వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. వారే 12 గోత్రపు వాళ్ళు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందులో అందరూ ఉన్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అన్ని రకాల పదవులు హోదాలు కలిగిన ప్రజలందరూ కూడా అందులోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంట, ఆయనను అస్సలు కూడా అంగీకరించలేదు, అస్సలు ఆయన యందు ఇష్టపడలేదు, అస్సలు ఆయన యందు ప్రేమ, ఆయన యందు అసలు ప్రీతి, ఆయన యందు ఏది కూడా వాళ్ళు ఏం చేయలేదు, చూపలేదంట. దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఒక ఆమె వచ్చింది ధనవంతురాలు, ఒక ఆమె వచ్చింది ఐశ్వర్యవంతురాలు. యేసుప్రభు దగ్గరికి వచ్చి రొమ్ము కొట్టుకుంటుంది, ఏడుస్తుంది, కన్నీళ్లు గారుస్తుంది. ప్రభువా, నా కుమార్తె దయ్యం బట్టి విలవిలలాడుతూ చచ్చిపోతుందయ్యా, ఇంకో కొద్దిసేపటికి ఎట్లన్నా వచ్చి నా బిడ్డను కాపాడు అంటది. అంటే దేవుని బిడ్డలారా, ప్రభు అప్పుడు ఏమంటాడో తెలుసా? నేను ఇశ్రాయేలుల నశించిన గొర్రెలద్దకే పంపబడి తిని అంటాడు ప్రభుల వారు. ఆమె పక్షాతాపం బట్టి, ఆమె మనం బట్టి ఆమె కుమార్తె బాగుపడుతుంది. ప్రభువును దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు ఒక గొప్ప విందుగా ఏర్పాటు చేసి ఆయనను వారి దగ్గరికి పంపాడు. పంపితే వాళ్ళు ఏం చేశారంటే, ఆ విందును ఏం చేశారంటే ద్వేషించారు. ఆ విందును ఏం చేశారంటే తురీకరించారు. ఆ విందును ఏం చేశారంటే అలక్ష్యం చేశారు. ఆ విందును ఏం చేశారంటే తోసివేశారు. ఎవరు చేసింది? యూదులు చేశారు, ఇశ్రాయేలులు చేశారు. ఇదంతా కూడా దేవుడైన యెహోవా చూశాడు. చూసి దేవుని బిడ్డలారా, ఆయనకు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏమన్నాడు తెలుసా? ఉండు నాయనా. కోపం వచ్చేసి దేవుని బిడ్డలారా, ఈ పిలువబడిన వారు, ఈ ఏర్పాటు చేసిన వాళ్ళు, ఈ
వాళ్ళు ఒక్కడు కూడా నా విందు రుచి చూచటానికి రాలేదు గనక నువ్వు ఏం చేస్తావంటే ఇక వెళ్ళమని చెప్పాడు కదా. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే మరొక చోట ఏం రాయబడిందో తెలుసా? వాళ్ళు విందును అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని తునీకరించారు గనక ఆ ఫలము ఇచ్చే మన దగ్గరికి, లేదా మనం ఆ యొక్క విందుకు యోగ్యులము అర్హులం కావటానికి దేవుని ప్రేమ అన్య జనులమైన మనందరి మీదికి పొర్లుకొని వచ్చింది. చపలు కొట్టి ప్రభుని కనపడతాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని దయా దాక్షిణ్యత, దేవుని కనికరము మనందరి ఎద్దకు పొర్లుకొని వచ్చింది గనక యేసు ప్రభువే మన గొప్ప విందు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, కాసే తారా పర్వత సముద్ర భూలకన్నా గోపాది, ఆకాశ తారా పర్వత సముద్ర భూలకన్నా గోపాది. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారపు లోయాలు సంచరించిన నిరంతర యేసు నాదు కాపరి అయి, అందరూ కలిసి అందరూ స్వరమెత్తుదాం. దేవుని ఆత్మ సంచరించిన బయట ఉన్న వాళ్ళు కూడా, లోపల బయట ఉన్న వాళ్ళందరూ కలిసి నిరంతరమేసు నాదు కాపరి అయి, కరములిచి నన్ను కాయుచు నడుపు కరుణగల ప్రభువు, కాయుచు కరుణగల ప్రభువు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆమేన్. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్నా గోపాది, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్నా గోపాది. ఓ యేసు నీ ప్రేమ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడిన వారు, వీరందరి మనసు కూడా, వీరందరి హృదయము కూడా భూ సంబంధమై ఉంది, ప్రకృతి సంబంధమైంది, లోకములో మునిగి తేలుతూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభును వారు అలక్ష్యం చేశారు. దేవుడైన యెహోవా యేసు ప్రభు అనబడిన గొప్ప విందుకు బీదలమైన మనలను, కుంటివారమైన మనలను, అంగహీనులమైన మనలను, గుడ్డి స్థితులున్న మనలను, ఆత్మ సంబంధమైన స్థితులు అలాంటి వాళ్ళ మనం. ఆమేన్. దేవుడు అంటే ఎరగని గుడ్డి వాళ్ళం. ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎరగక నడవలేని స్థితిలో కుంటి వాళ్ళమైన మనకు దేవుని బిడ్డలారా, ఆ గొప్ప విందు. ఏ విందంట? గొప్ప విందు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గొప్ప విందు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే వారి నుంచి రక్షణ వాళ్ళకు దూరమైంది, కానీ రక్షణ మన దగ్గరకు వచ్చింది. అందుకే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? రక్షణకు ఫలమిచ్చే వాళ్ళ దగ్గరికి ప్రభు పంపబడ్డాడు. ఆయన సువార్త పంపబడింది, ఆయన యొక్క నామం మన దగ్గరికి పంపబడింది. చప్పులు కొట్టి ప్రభువుని గణపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వాక్యం చూద్దాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త
21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 40. దేవుని బిడ్డలారా 3వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21:43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. అండర్లైన్ చేసుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం లేదా గొప్ప విందు ఎవరి దగ్గర నుండి తొలగింపబడింది? చెప్పండి అమ్మా, ఎవరి దగ్గర నుండి తొలగింపబడింది? ఓసారి అమ్మా వినండి, పాశ్రమ వాళ్ళ అన్న ఉన్నాడు, రెండైన మంచి అందగాడు. తన యొక్క గ్లామరుతో ఊగిపోయాడు యవన కాలంలో. ఏమంట? తనకున్న గ్లామరుతోనే ఊగిపోయాడు. ఈ మధ్య ఒక ఆమె ముంతాజ్ అని హీరోయిన్ను, దేవుని బిడ్డలరా, హీరోయిన్ను తనకున్న గ్లామర్తోని, తనకున్న అందచందాలతోని ఈ తెలుగు రాష్ట్రాలను, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న మన దేశం రాష్ట్రాలను ఊపిపారేసింది, అట కదిలించింది, యవనస్తులను ఉరకలెత్తజేసింది. ఇప్పుడు 43 ఏళ్ళు వచ్చినాయి మీకు. దేవుని బిడ్డలారా, ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 43 ఏళ్ళు వచ్చినాయి. 43 ఏళ్ళు వస్తే ఏమంటుందో తెలుసా? నన్ను ఎవడు పెళ్లి చేసుకోలేమంటుంది. ఎందుకు తెలుసా? నడునొప్పి వచ్చేసిందంట. ఎగిరి ఎగిరి ఏమొచ్చింది? ఎగిరి ఎగిరి ఏమొచ్చేసింది? నడుము వచ్చేసింది, నొప్పి వచ్చేసిందంట. కూర్చోవాలనే కష్టం అంట, నడవాలనే కష్టం అంట. దేవుని బిడ్డలారా, సినిమాల్లో బాగా తనకున్న పర్సనాలిటీతో, తనకున్న అందచందాలతో యవనస్తులను ఉరకలెత్తింపజేసింది. ఆ ట్యామ్ ఈరోజు మూలను పడిపోయింది. గనక నేను చెప్పే మాట ఏంటంటే, కొన్ని దేవుని బిడ్డలారా అవకాశం ఈదులకు వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఏం చేశారు? వాళ్ళు దూరము చేసుకున్నారు. చూడండి, అక్కడేం రాయబడింది? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి ఏమైంది? తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడని మీతో చెప్పొచ్చున్నాను. ఇప్పుడు దేవుని రాజ్యము ఎవరి యొద్ద నుండి తొలగింపబడింది? అమ్మా వినండి, ఎవరి యొద్ద నుండి తొలగింపబడింది? అందరు చెప్పండి, ఎవరి యొద్ద నుండి? యూదుల యొద్ద నుండి దేవుని రాజ్యం ఏమైంది? తొలగింపబడింది. దాన్ని ఫలమిచ్చే అన్య జనులైన మనకు అది అనుగ్రహింపబడింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవునంటారా కాదంటారా? అవునమ్మా, అవునా? ఓకే. అందుకే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయనను అంగీకరింపలేదు. ఎందరు తన్ను అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులు అవటానికి ఏమైందంట? ఆ కింది లైన్లోనే ఉంటుంది, ఆ 12లో ప్రభుకు మహిమ కలుగును గాక. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, మనం దయ్యపు పిల్లలము కాము, మనం భూతాల పిల్లలము కాము, మనం దుష్టుని పిల్లలం కాము. ఎవరి పిల్లలమంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము స్తుతించబడుతూ ఆరాధించబడుతున్నాడే ఆయన పిల్లలు అవడానికి యేసుక్రీస్తు అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఎవరి కుమార్తెవో తెలుసా? నువ్వు ఎవరి కుమారుడో తెలుసా? క్రీస్తుని మీరు అంగీకరించారు గనక దేవుని పిల్లలు. స్తోత్రం. మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, మీరు జంకకండి, ఆయనను అడగండి. స్తోత్రం, స్తోత్రం. ఏదైనా దేవుడు మాట్లాడకపోతే అడగండి, ప్రభువా ఎందుకు నువ్వు ఈ విషయంలో మౌనంగా ఉన్నావు? ఎందుకు ఈ విషయంలో నాతో మాట్లాడడం లేదు? ఎందుకు నువ్వు ఈ విషయంలో నాకు ఒక్కటి కూడా పద్ధతి ఇవ్వడం లేదు? నేను నీ బిడ్డను కదా. అది యేసు మాకు అధికారం ఇచ్చాడు.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈడ ఎవరి పిల్లలు వాళ్ళ పిల్లలే ఉన్నారు ఈడ. అవునా? అవునా? కానీ మనందరినీ కూడా యేసు ప్రభువు దేవునికి పిల్లలు కావటానికి అధికారము అనుగ్రహించాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, దాని ఫలం ఇచ్చే వాళ్ళం. దేని ఫలం? దేవుని రాజ్యము ఫలం ఇచ్చే వాళ్ళ దగ్గరికి ఈ గొప్ప ప్రేమ విందు వచ్చేసింది. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గొప్ప విందు. ఏ విందంట? గొప్ప విందు. ఈ గొప్ప విందు దగ్గరికి ఇప్పుడు దేవుని ప్రేమ పరులుకొనొచ్చే ఇక సువార్త వచ్చింది దాసుల ద్వారా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక బీదలకు విందులో పాల్పంపులు పొందారు. ఎవరండి? బీదలు. ఈ లోకరీతిగా బీదలు, ఈ లోకరీతిగా దరిద్రులు, ఈ లోకరీతిగా పేదవాళ్ళు, ఈ లోకరీతిగా ఎన్నికలేని వాళ్లకు యేసు నామములో గొప్ప విందు. అంటే ఆయన స్వస్థపరచుడు గొప్ప విందు. ఆమేన్. ఆయన నామములో స్వస్థత కలిగిన గొప్ప విందు. ఆయన నామములో రక్షణ పొందడమే గొప్ప విందు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయాన్నే దేవుని బిడ్డలారా, సుభాషిణకు బాప్తిసం ఇచ్చాం. లేయక్క ఒకసారి ఆ సీనన్నను తన అక్క పెనిమిటిని దోలకపోయి, నేను పాశ్రమ 5 గంటలకి లేచి, అంటే ప్రార్థన నుంచి లేచాము. లేచి ఇంకా అన్న వాళ్ళు కూడా వచ్చారు. నిన్న సాయంకాలం ఇవ్వాలనుకున్నాం, మరి కుదరలేదు. మరలా ఈరోజు అక్కకు బాప్తిసం ఇచ్చాం. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో అక్క 81వ నెంబరు. ప్రభుకు మహిమ కలుగును గాక. కూర్చోక్క. థ్యాంక్ యూ. మొన్న శుక్రవారం రోజు కూడా కీర్తనకు మేము బాప్తిసం ఇచ్చాం. యాడునోమా లేచి నిలబడు తల్లి. ఆ బేట నిలబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. పాప 80 నంబరు, కీర్తన 80 నంబరు. మొన్న పావన్ అంటుంది, నేను మర్చిపోయినానయ్యా నా నెంబర్ అంటుంది కదమ్మ, మర్చిపోయినావు కదమ్మ. అందుకే డైరీ రాసి చూసి చెప్పాను. ఎలియాజరు పావని ఇద్దరు ఒకటే రోజున బాప్తిసం తీసుకున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది 8వ తారీఖు 4వ నెల 2012 అనుకుంటున్నాను. 12 17 అది ఎప్పుడు డైరీలో ఉంది, రాసి పెట్టాను. మీరు బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరి పేర్లు కూడా రాసి పెట్టాను. నేను కీర్తన బాప్తిసం తీసుకున్న తర్వాత రాసి పెడుతుంటే యస్దాస్ అయ్య పాశ్రం వాళ్ళన్న వచ్చాడు, కూర్చున్నాడు, చూస్తున్నాడు. నువ్వు డైరీ బాగా మెయింటైన్ చేస్తున్నావు, నేను అసలు డైరీ ఎవరిది రాసుకొని ఏం చేయాలంటున్నాడు. చూశారా? గనక దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన కృప ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరెప్పుడు బాప్తిసం తీసుకున్నారు మొత్తము రాసి పెట్టాను డైరీలో. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు విందుకు ఎవరు అర్హులయ్యారు? ఇప్పుడు అన్యజనులు అంటే మనమే. ప్రభుకు మహిమ కలుగును గాక. అందులో ఎవరున్నారు? బీదలున్నారు. చెప్పండి, ఎవరున్నారు? బీదలున్నారు. అంగహీనులు అంటే చెయ్యి చొట్టబోవడం, కాలు చొట్టబోవడం, అన్ని రకాల అంగహీనులు. అంతే కదమ్మా టీచర్ అమ్మ, అంతేనా? ప్రభుకు మహిమ కలుగును గాక. అంగహీనులు. తర్వాత ఇంకా కుంటివారు. అంటే కుంటివారు వీళ్ళు బాగా పరిగెత్తితోళ్ళ, బాగా రన్నింగ్ చేసేతోళ్ళ కుంటెల్లో. వీళ్ళకి ఇంకొకడు కావాలనా లేదా? కుంటెలోకి ఇంకొకటి కావాలనా లేదా? చెప్పండమ్మా. మరి కావాలి. కుంటోళ్ళంట. ఆ తర్వాత ఎవరంట? వరెవరెవరెవరెవరు వీళ్ళకి ఏం లేవంట? వీళ్ళకు కన్నులు లేవంట. ఏం లేవు. ఎంత బాధకరం అండి. ఇట్టి బ్రతుకులో ఉన్న స్థితి మనది. స్తోత్రం. ఇట్టి బ్రతుకులో ఉన్న వాళ్ళం మనము. ఇట్టి జీవిత విధానంలో మనకు కన్నులు లేకపోతే కన్నులు తెరిచాడు. ఏ కన్నులు అంటే ఈ కన్నులు కాదు, ఆత్మ సంబంధమైన కన్నులు తెరిచాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుంటి వాళ్ళంగా దేవుని మార్గం నడచలేకుంటే మన కాళ్ళని ఇచ్చాడు దేవుడు. నడుచురా, ఇట ఊర బాగుపడతావని ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళైతే ఆ యొక్క విందుకు యేసు ప్రభుకు అయోగ్యులైపోయారు. మనమైతే ఆ విందుకు యోగ్యులమయ్యాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విందండి. ఏదంట? విందు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని అనుగ్రహం ఎవరి పైకి వచ్చేసింది? ఈ 2 విషయాలు 5 నిమిషాలు వినండి. దేవుని అనుగ్రహము
దేవుని బిడ్డలారా, పిలువబడిన వారి పైన దేవుని అనుగ్రహం ఉందా, లేదా బీదల పైన, కుంటి వారి పైన, గుడ్డి వారి పైన, అంగహీనుల పైన దేవుని అనుగ్రహం ఉందా? మీరు చెప్పండి. ఎవరి పైన ఉంది దేవుని అనుగ్రహము? బీదల పైన, అంగహీనుల పైన, కుంటి వారి పైన, ఈ గుడ్డి వారి పైన దేవుని అనుగ్రహము ఉంది గనక వీళ్ళు నిలిచి ఉన్నారు. దేవుని అనుగ్రహం కోల్పోయారు గనక నరకబడ్డారు. ఈ లోపల ఉన్నోళ్ళకు, బయట ఉన్నోళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, దేవుని ఆత్మ కలిగి 2 చేతులు జోడించి, నా కన్నులు మీ కన్నులు మూత పడేంత వరకు దేవుని అనుగ్రహం కలిగి బతుకుదాం. అవునంటారా? కాదంటారా? కాదంటారా? కాదంటే నరకబడతాం, అవునంటే నిలుస్తాం. ఒక మాట చెప్తా, ఇంట్లో భార్య అనుగ్రహం లేదనుకోండి, ఏమండి నాకు తలనొస్తుందండి, నువ్వే టీ పెట్టుకరండి, నువ్వే టిఫిన్ చేసి పెట్టండి, పెట్టి డ్యూటీకి బాగుంటుంది. భార్య అనుగ్రహం లేకపోతే శేఖరన్, అవునా కాదా? భర్త అనుగ్రహం లేకపోతే భార్యకి ఎట్లుంటుంది? నేను చెప్పాలంగా, ప్రభుకు మహిమ కలుగునుగాక. కొట్టడము, తిట్టడము, నువ్వు వద్దు పోయే పనికి మాలిదానా, నువ్వు వద్దు పోయే సీపిరిదానా అని తోళ్ళు లేరా? లేరా? భర్త అనుగ్రహం లేకపోతే ఇది. నేను ఊరికి వచ్చానా? నేను ఊరికా వచ్చానా? రాలేదుగా, ఇంకా పడుడమేడ అనుగ్రహం లేదు గనక. అవునా కాదంటారా? భర్త అనుగ్రహం భార్య పైన ఉంటే దేవుని బిళ్ళరా ఆమెకు నెమ్మదే. భర్త అనుగ్రహం భార్య పైన ఉంటే ఆమెకు సమాధానమే. భర్త అనుగ్రహం భార్య పైన ఉంటే ఆమెకు సంతోషమే. భర్తకు అనుగ్రహం భార్య పైన ఉంటే ఆమె తల్లిదండ్రులు మర్చిపోతుంది. నా శిరస్సు నాకు చాలంటది. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది భర్త అనుగ్రహం, ప్రభుకు మహిమ కలుగును గాక. భార్య అనుగ్రహం భర్త పైన ఉంటే దేవుని బిడ్డరా బాగా తెల్లగా సబ్బు పెట్టి బట్టలు ఏం చేస్తుంది? బాగా ఉతుకుతుంది. బాగా ఇచ్చిరి చేసి, బాగా రుచి చేసి, తాను తక్కువ వేసుకొని ఇంకా 2 ముక్కలు ఎక్కువ వేసి పెడుతుంది. అవునా కాదా? చెప్పండి అమ్మా, భార్య అనుగ్రహం ఉంటే. అవునా కాదా? నేను శార తింటానండి, నువ్వు ముక్కలు తిను. నువ్వు నా భర్తవు, నా యజమానుడవు అండి. స్తోత్రానికి పావుని దండి పెడుతుంది, రాజును లావు చేస్తుంది, ఆమె తగ్గిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. భార్య అనుగ్రహం ఇది. నువ్వు రెస్ట్ తీసుకోండి. నిన్న చూడండి, పాశ్రము నా పైన ఎంత అనుగ్రహం ఉంది అయ్యా. నువ్వు రాత్రి 1 గంట వరకు ప్రార్థనలు ఉన్నావు గనక అయ్యా, నేను ప్రార్థన నడిపిస్తాను, నువ్వు వనుకయ్యా, మంచిగా రెస్ట్ తీసుకోయ్యా. అది భార్య అనుగ్రహం అండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని అనుగ్రహము ఎవరి పైన ఉందంటే, బీదల పైన, కుంటి వాళ్ళ పైన, అంగహీనుల పైన, దరిద్రుల పైన దేవుని అనుగ్రహం వచ్చింది. యూదుల పైన దేవుని అనుగ్రహము తొలగిపోయింది. మనందరికి దేవుని అనుగ్రహం వచ్చింది గనక కరోనా టైంలో కూడా నిలిచాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మన అందరిపైన దేవుని అనుగ్రహం ఉంది గనక ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అప్పులు ఎదురొచ్చినా దేవుడు సజీవ లెక్కలో నిలబెట్టాడు. హల్లెలూయా. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో దేవుని అనుగ్రహం ఉన్న కుటుంబం, దేవుని అనుగ్రహం ఉన్న పిల్లలు, దేవుని అనుగ్రహం ఉన్న స్త్రీలు, పురుషులు ఏ విధంగా ఉంటారో, దేవుని అనుగ్రహం కోల్పోయిన వాళ్ళ బతుకులు ఎట్లుంటాయో వాక్యం చూడండి ఏం రాయబడిందో. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా 11వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం. ఒక్క మాట నేను చూపిస్తాను. అందరూ కూడా బైబిల్ తెరవండి. బైబిల్ ఉన్నవారు, లేని వారు చూడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 22వ వాక్యం, 11:22. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలవని ఎడల నీవు నరికి వేయబడుదువు.
నరికి వేయబడదు. ఏమండి దేవుని బిడ్డలారా, మన సంఘములో బయట ఆశీర్వాదమక్క, లోపల సత్యరాజమా కూర్చున్నారు. దేవుని అనుగ్రహం వాళ్ళ మీద ఉంది గనక ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నారు. డాక్టర్లు కాలు కొట్టివేయాలన్నారు, సత్యరాజమా కాలు కొట్టివేయాలన్నారు. దేవుని బిడ్డలారా, బతుకరు అన్నారు. దేవుని అనుగ్రహం ఉంది గనక నరికివేయబడలేదు, సజీవ లెక్కలు ఉన్నారు. వారిని బట్టి చప్పులు కొట్టి ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మీరు వినండి. అక్కడ ఒక మాట చదువుకున్నాం. అక్కడ ఉన్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా 22వ వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును. అమ్మా, దేవుని కాఠిన్యం ఎవరిపైన ఉంటుందంట? పడిపోయిన వారి మీద. ఎవరిపైన చెప్పండి? ఎవరిపైన? ప్రార్థనలో పడిపోయావా? ఆత్మీయంగా పడిపోయావా? మందిరం రావడం పడిపోయావా? నీవు దైవికంగా ఎదిగే విషయంలో పడిపోయావా? నీ మీదకి దేవుని కాఠిన్యం వస్తుంది. జాగ్రత్త, మేలుకో. పడిపోయిన వారి మీద దేవుని కాఠిన్యం ఉంటుంది. నువ్వు పడిపోవటానికి, నువ్వు దిగజారిపోవటానికి, నువ్వు వెనక తీయటానికి నిన్ను ఎన్నెన్ని చుట్టుకుంటావో జాగ్రత్త. దేవుడు ఒక మాట బయలుపరిచాడు. ధనము శాశ్వతం కాదు, కండలు శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతుడు. చప్పలు కొట్టి ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కాఠిన్యం ఎవరి పైన ఉంటుంది? దేవుని కోపం ఎవరి పైన ఉంటుంది? దేవుని ఉగ్రత ఎవరి పైన ఉంటుందంటే, ఎవరి పైన ఉంటుందంటే పడిపోయిన వారి మీద. ఎవరి పైన? పడిపోయిన వారి మీద. భక్తిలో పడిపోయి ఉంటారు, ప్రార్థనలో పడిపోయి ఉంటారు, పరిచర్య చేయటంలో పడిపోయి ఉంటారు, దైవికంగా నిలబడే విషయాల్లో పడిపోయి ఉంటారు. అట్టి వారి పైన దేవుని యొక్క కాఠిన్యం ఉంటుంది. వారు నరికివేయబడతారు, వారు త్రోసివేయబడతారు. వారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూరంగా పడవేస్తాడు. ఇంకా వీడు ఏంటికి పనికిరాడు, బతికినా పనికిరాడు. అంతవరకు ప్రయోజనకరంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని కాఠిన్యం, దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీద ఉంది గనక దేవుడు ఏం చేస్తాడంటే త్రోసి వేస్తాడు. దేవుని బిడ్డలారా, నేను వెళ్ళి చెప్పినా మందిరికి రారు, ఆశ్రమం చెప్పినా మందిరికి రారు. ఇక్కడ 5 మందిని ఏర్పాటు చేశాం. దేవుని బిడ్డలారా, రాజును, సౌందరరాజును, జయరాజును, యేసరాజు, సంసోను ఎవరైనా రాకుంటే మీరు వెళ్ళి ప్రార్థన చేసి, ఏనైనా రానోళ్ళను ఈ రోజు నుంచి సంసోనున్న రానోళ్ళు ఎవరో గుర్తుపెట్టుకొని వారంలో తప్పక మీరు వెళ్ళి ప్రార్థన చేసి రండి. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను చెప్పకుండా మీరు వేసేసి రండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వచ్చి చెప్పినా రారు. ఇప్పుడు మీకు ఇంకా ఆ రోజు వాళ్ళు నెపాలు చెప్పినట్లేగా, వాళ్ళు సాకులు చెప్పినట్లేగా, అవునా? వాళ్ళు సాకులు చెప్పి, నెపములు చెప్పి ఏమైపోయారో దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతకు వాళ్ళు ఎన్నడూ కూడా నా విందు రుచి చూడరు అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుగ్రహము ఎవరిపైన ఉంటుందని చెప్తుంది రోమీలకు రాసిన పత్రికలో. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో అక్కడనే ఆ మాటనే ఏం రాయబడింది? దేవుని బిడ్డలారా, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచినేడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భార్యనేమో ఎప్పుడు ఇంట్లో అయిపోయిన ఏ సరుకులు అయిపోయి ఇవే చూస్తుంటది. ఈమె ఏం చూస్తుంటది? ఇంట్లో అయిపోయిన సరుకులే ఇవే చూస్తుంటది. కానీ అవును, నా మీద దేవుని అనుగ్రహం ఎంతుంది, నా భర్త మీద దేవుని అనుగ్రహం ఎంతుంది, నా పిల్లల మీద దేవుని ఎంత అనుగ్రహం ఈమె చూడదు. ఇవే చూస్తుంటది. ఇంట్లో కారం అయిపోయినాయి, ఎల్లిపాయలు అయిపోయినాయి, ఉల్లిగడ్డలు అయిపోయినాయి, ఇవే చూస్తుంటది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహం వలన మమ్మల్ని దేవుడు పోషిస్తాడు అనుకోది ఈమె. దేవుని బిడ్డలారా, ఏం చూడమని వాక్యం చెప్తుంది? దేవుని అనుగ్రహం చూడు ఒకసారి. నీ మీద దేవుని అనుగ్రహం ఉంటే నీ పక్కింటోళ్ళు ఎట్టున్నారో, ఎదురింటోళ్ళు ఎట్టున్నారో, నీ యొక్క బంధువులు ఎట్టున్నారో, నీ రక్త సంబంధికులు ఒకసారి చూడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకసారి మన సంఘానికి వస్తున్న జయమ్మ గారికి ఒకసారి చెప్పాను, లే తల్లి లే, ఒకసారి లే. జయమ్మ గారికి చెప్పాను, లేమ్మా
చాలా బాగా పరిచర్య చేస్తుంది. నాకు అమ్మకు కుటుంబానికి పోయినప్పుడు చెప్పాను, అమ్మ మీ అక్కల కాడికి నువ్వు ధన్యురాలు అని చెప్పాను. అవునా కదమ్మా? దేవుని అనుగ్రహం నీ మీద ఉంది. మీ పెద్ద అక్క మీద లేని దేవుని అనుగ్రహం, మీ చిన్న అక్క మీద లేని అనుగ్రహం నీ మీద ఉందని చెప్పానమ్మా. అవునమ్మా? కనుక నీ మీద దేవుని అనుగ్రహం ఉంది కనుక నేటి వరకు దేవుడు నిలబెట్టాడు. చప్పలు కొట్టి ప్రభుని కూర్చోమ్మా, ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి దేవుని బిడ్డలారా. దేవుని అనుగ్రహాన్ని చూడు. నీకే విధంగా స్వస్థత కలిగిందో, నీకే విధంగా ఆదరణ కలుగుతుందో, నీకే విధంగా సహాయం కలుగుతుందో, నీకు ఏ విధంగా దేవుడు ద్వారాలు తెరిచి మేలు చేస్తున్నాడో ప్రతి దినం దేవుని అనుగ్రహాన్ని చూడు చూడు చూడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని అనుగ్రహం వీళ్ళకు దొరికింది గనక ఆ గొప్ప విందుకొచ్చారు. ఆ గొప్ప విందే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప విందులో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, రకరకాల భోజన ఆహార పదార్థాలను ఏర్పాటు చేసి ఉంటారు కనుక యేసుక్రీస్తు నామములో ఒక్క దీవెన కాదు, రెండు దీవెన కాదు, మూడు కాదు, నాలుగు కాదు, యేసుక్రీస్తు నామములో సర్వ దీవెనలు, సర్వ ఆశీర్వాదాలు, సర్వ స్వస్థత, సర్వ క్షేమం యేసుక్రీస్తు నామములో ఇమిడి ఉన్నాయి కనుక ఆయన గొప్ప విందు. స్తోత్రం, హల్లెలూయా. కూడి వచ్చిన లోపల బయట చప్పలు కొట్టండి, సంసోనును కొడుతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఇంకా ఆ గొప్ప విందును ఎవరైనా తునీకరిస్తుంటే, ఎవరైనా ద్వేషిస్తుంటే, ఎవరైనా అలక్ష్యం చేస్తుంటే ఆ విధంగా చేయొద్దు. నీకు దేవుని అనుగ్రహం ఉండటానికి ఇప్పుడే ఆ గొప్ప విందుకు యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమ పూర్వకమైన ఆహ్వానం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడే మారు మనసు పొంది, ఇప్పుడే రక్షణ పొందు, ప్రభుకు అంకితం చేసుకో. ఆయన నామములో నీకు ఆదరణ, ఆయన నామములో నీకు విజయం, ఆయన నామములో స్వస్థత, ఆయన నామములో సర్వ దీవెనలు ఉన్నాయి గనక ఆయన నామమే ఆయనే గొప్ప ప్రేమ విందు. ఆ విందులో ఎల్లప్పుడూ పాలు పంపులు కలిగి ఉందుముగాక. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. రాజు ప్రార్థన చేస్తాడు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తాడు. దేవా ఈరోజు నాతో మాట్లాడిన, దేవా ఈరోజు మాతో మాట్లాడిన, దేవా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఈ వాక్యం నుండి నాతో మాట్లాడేవయ్యా, 32 అంతలుగా మీరు ఫలింపచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా కనికరములు అందరూ ప్రార్థనలో ఏకీభవించండి, అందరూ ప్రార్థనలో ఉండండి. నాయనా, ఆకాశములు మహాకాశములు సైతం పట్టజారనంత మహిమ కలిగిన గొప్ప దేవుడా నీకు వందనాలు.